నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మళ్ళీ చాలా మందిలో ఉండే సాధారణమైన క్వశ్చనే ఇది. ఎక్కువ మందిలో ఉండే కన్ఫ్యూషన్ ఏంటి? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, మోకాల మార్పిడి ఆపరేషన్ అవసరమా? లేదా ఈ మోకాల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా, సర్జరీయే లేకుండా ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ప్లాస్మా థెరపీ కానీ ఏదైనా ఇంజెక్షన్స్ కానీ వీటి వల్లనే కంప్లీట్గా సర్జరీ లేకుండానే చేయడానికి అవకాశం ఉందా అనేది డిస్కస్ చేద్దాం. సో ఇది చాలామందిలో కన్ఫ్యూజన్. ఎందుకంటే పొద్దున్న లేవగానే పాపం వాళ్ళు చాలామంది పేపర్స్లలో చూస్తూ ఉన్నారు, టీవీ యాడ్స్లలో చూస్తూ ఉన్నారు, మోకాల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండానే కంప్లీట్గా క్యూర్ చేయగలము అనేది. సో ఎందుకు నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానంటే అవేర్నెస్ అనేది చాలా అవసరం. చాలామందికి ఈ ఇష్యూ అనేది చాలా సాధారణంగా చాలామందికి ఉండే ఇష్యూ కాబట్టి దాన్ని చాలామంది డైవర్ట్ చేస్తున్నారు. పేషెంట్స్ని చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇది నాట్ ఇన్ అ గుడ్ వే. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే. సో ప్రధానంగా అందరికీ చూస్తుంటే మోకాల నొప్పులు అనేది మనం ఇంట్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరిలో ఆడవాళ్ళలో అయితే డెఫినెట్గా చూస్తూ ఉంటాం. అరుగుదల అనేది వయసుకు సంబంధించింది. ఎప్పుడైనా ఇంజురీస్ అయినా కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి కొంతమందికి తొందరగా వస్తుంది అరుగుదల, కొంతమందికి లేటుగా వస్తుంది. ఈ అరుగుదలకి కొన్ని స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజ్లు ఉంటాయి. అది ఎలా చూస్తాము అంటే ఎక్స్రే పరంగా చూస్తాం. నార్మల్గా స్టాండింగ్ ఎక్స్రే, నిలబడ్డప్పుడు మన బరువు కంప్లీట్గా మోకాల పై నుండి వెళ్తున్నప్పుడు స్టాండింగ్ ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. ఎక్స్రే పరంగా దాన్ని 4 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. స్టేజ్ 1 to స్టేజ్ 4. స్టేజ్ 1, 2లో ఎక్కువగా యూజువల్గా ఎక్స్రేలో ఏం తెలుస్తుందంటే మనకి లోపల వైపు బయట వైపు గ్యాప్ నార్మల్ ఎక్స్రేలో నార్మల్ పర్సన్లో సమానంగా ఉంటుందన్నమాట. సో ఈ స్టేజెస్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, యూజువల్గా చాలామందిలో లోపల వైపు గ్యాప్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఇలాగా బయట వైపు గ్యాప్ పెరుగుతుంది. అందుకొరకే మనకి వంకర్లు చూస్తూ ఉంటాం. ఈ వంకర్లు అనేది లోపల గ్యాప్ తగ్గి బయట వైపు పెరుగుతుండడం వల్ల వచ్చే వంకర, దాన్ని వారస్ నీస్ అంటాం. సర్వసాధారణంగా చాలామందిలో చూసేది వారస్ డిఫార్మిటీస్. కొంతమంది కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో ఏంటంటే వాల్గస్ డిఫార్మిటీస్ అని, వాళ్ళకి ఏంటంటే బయట వైపు గ్యాప్ తగ్గుతుంది, లోపల వైపు గ్యాప్ పెరుగుతుంది, లోపల వైపు వంకర చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ స్టేజ్ అనేది ఎందుకు, ఈ గ్రేడ్ చేయడం ఎందుకు అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని డిసైడ్ చేయడానికి ఈ స్టేజ్ని మనం గ్రేడ్ చేస్తాం. ఏజ్ పరంగా కాదు. ఏజ్ అనేది కొంచెం తక్కువ వయసు ఉన్న వాళ్ళకి కూడా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండవచ్చు. లేదు 60-70 సంవత్సరాల వాళ్ళకి కూడా స్టేజ్ 2 ఆర్థరైటిస్ ఉండవచ్చు అన్నమాట. సో ఈ స్టేజెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇనిషియల్గా ఏంటంటే మెడిసిన్స్, ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాము. లేదు అంటే కొన్ని ఇంజెక్షన్స్, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, అది ప్రూవెన్ ఏంటంటే జాయింట్ లోపల ఒక ఇంజెక్షన్ తీసుకుని చూడొచ్చు కార్టిలేజ్ గ్రోత్ కానీ లేదంటే గ్లూ ఫార్మేషన్ కోసమని ఆ ఇంజెక్షన్ ఇస్తాం. అదే ఇప్పుడు స్టేజ్ 3 లోపల ఉన్నప్పుడే, స్టేజ్ 1, స్టేజ్ 2లోనే. స్టేజ్ 3 వరకు ఈ మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ట్రై చేసి చూసి స్టేజ్ 3 నుండి 4కి వచ్చినప్పుడు ఏంటంటే స్టేజ్ 3లో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే కనుక గ్యాప్ మరీ తగ్గకుండా ఉండి కొంచెం తగ్గి లోపల మెనిస్కస్ ఇవన్నీ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి కార్టిలేజ్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆ ఫ్రేయింగ్ ఇంకా లోపలంతా లూజ్ బాడీస్ లాగా ఫామ్ అయినప్పుడు కూడా నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్టేజ్ 3లో ఉన్నారు, ఏజ్ తక్కువగా ఉందనుకోండి, అంటే 60 సంవత్సరాల లోపు ఉన్నారనుకోండి, ఆర్థోస్కోపీ సర్జరీ అనేది ఒకటి చేసి ఈ లోపలున్న ఈ చెత్త ఏదైతే ఉందో అరుగుదల వల్ల కంప్లీట్గా అరుగుదల ఉండి ఫ్రేయింగ్ వల్ల కంప్లీట్గా లూజ్ బాడీ లాగా జాయింట్ రెండెముకల మధ్యలో ఏదైతే ఉంటుందో ఈ మెనిస్కస్లలో చిరుగులు, ఎందుకంటే గ్యాప్ తగ్గడం వల్ల ప్రెషర్ ఎక్కువగా పడి మెనిస్కస్లో టేర్స్ వల్ల ఉండే నొప్పి తగ్గించడానికి ఆర్థోస్కోపీ ఆపరేషన్, కీహోల్ ఆపరేషన్ చేసి ఆ జాయింట్ని కంప్లీట్గా క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ కానీ పిఆర్పి ఇంజెక్షన్ కానీ ఇస్తామన్నమాట. అది ఒక్కసారి ఒకే డోసు. ఈ ఆపరేషన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు నుండి నార్మల్గా నడవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, నొప్పి కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ సర్జరీని కొంచెం డిలే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చినప్పుడు డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఆపరేషన్ ద్వారా ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకు టైం దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ అందరూ ఈ సర్జరీ టైం గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు చేసుకోవాలి, యంగ్ ఏజ్లో చేసుకుంటే ఇబ్బంది, కొంచెం ఇంకా వయసు పెరిగే వరకు చూసి చేసుకుంటానని చాలామందిలో ఈ అపోహ ఉంటుందన్నమాట.
సో ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనేది అన్నీ అయిపోయాయి, అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాము, ఇంజెక్షన్స్ తీసుకుని ఉన్నాము, అయినా నొప్పి తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా ఎక్స్రే పరంగా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా 40 నుండి 80 సంవత్సరాల వరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీయే బెటర్ ఆప్షన్ అనమాట. చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే వాళ్ళకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఆప్షన్ ఇస్తాం. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏ వయసులో చేసినా కానీ మనం ఎలా చూస్తాము అంటే ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లైఫ్ టైం వరకు వచ్చేలాగా, మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా ఉండేలాగానే ప్లాన్ చేస్తామన్నమాట. సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే కనుక, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల మనకి జాయింట్ ఇప్పుడు కట్స్ ఏవైతే చేస్తామో బోన్ పైన అవి చాలా ప్రెసిషన్గా చేయడము, ఈ జాయింట్ గ్యాప్ కాలు ముడిచినప్పుడు కాలు చాపినప్పుడు రెండిటి లెగమెంట్స్ మధ్య ఈక్వల్గా గ్యాప్ ఉండడము, ఇంప్లాంట్ని కరెక్ట్గా పొజిషన్ చేయడము. సో దానివల్ల మూమెంట్ ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నొప్పి ఎక్కువగా లేకుండా ప్రాపర్గా బ్యాలెన్స్ ఉండడం వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ కన్నా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది యంగర్ ఏజ్ 60 ఇయర్స్ లోపల ఆర్ 65 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇంకొక 10-15 సంవత్సరాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్ ఎనీ అదర్ జాయింట్ ఇంజెక్షన్స్ అనేవి ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు జాయింట్లో ఇంజెక్షన్స్ ఇస్తే ఏమవుతుందంటే జాయింట్లో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది 4-5 సిట్టింగ్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది పిఆర్పి కానీ వేరే ఇంజెక్షన్స్ ఎక్కువసార్లు తీసుకున్న వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, లేదంటే జాయింట్ బాగా ఇన్ఫ్లమేషన్ అయిపోయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడానికి మళ్ళీ ఓపెన్ సర్జరీ చేసి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మొత్తం అంతా ఓపెన్ చేసి క్లీన్ చేసి తర్వాత యాంటీబయాటిక్స్ ఒక 5 వారాలు కంటిన్యూస్గా వాడటము. కొంతమందిలో ఏంటంటే ఇన్ఫెక్షన్ తగ్గదు కూడా, జాయింట్ ఎక్కువగా డిస్ట్రక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి స్టేజ్ 3 లోపల ఉన్న వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్స్ ఒక్కసారి తీసుకోవడంలో నష్టం లేదు. కానీ మాటికి ఇంజెక్షన్ తీసుకోమంటున్నారంటే కనుక అది మంచి పద్ధతి కాదు. సో ఈ పిఆర్పి వల్ల స్టేజ్ 3 వరకు కొంచెం వరకు రిలీఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి పిఆర్పిలో డెఫినెట్గా. కాకపోతే స్టేజ్ 4లో కంప్లీట్గా డీజనరేషన్ ఉన్న జాయింట్ని, లేకపోతే గ్యాప్ కంప్లీట్గా తగ్గిపోయిన జాయింట్ని గ్యాప్ ఇంక్రీజ్ చేసే లక్షణం కానీ ఈ కార్టిలేజ్ కంప్లీట్గా రిపేర్ చేసే లక్షణం కానీ పిఆర్పికి లేదు. సో ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా అవసరం. స్టేజ్ 3 దాటింది, స్టేజ్ 4లో ఉన్నవాళ్ళు అనవసరంగా ఈ పేపర్ ఆర్టికల్స్ చూసి టీవీలో యాడ్స్ చూసి 4-5 సార్లు ఇంజెక్షన్స్ జాయింట్ లోపల చేయించుకుని జాయింట్ని పాడు చేసుకోకుండా అండ్ మీ డబ్బులు ఖర్చు అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే 4 సిట్టింగ్స్ అంటే డెఫినెట్గా ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జ్ చేసేది స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఉంటే కనుక డెఫినెట్గా మీరు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ 4లో ఉన్నప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం కొంచెం నొప్పి తగ్గితే కనుక 2 నెలలు 3 నెలల కంటే తప్ప అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశం డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ఈ రాపిడి అనేది డెఫినెట్గా తగ్గదు, ఎందుకంటే గ్యాప్ ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి. ఆ ప్రొసీజర్ తర్వాత రాపిడి వస్తున్న కొద్దీ బోన్ ఎక్స్పోజ్ అయిపోయి నర్వ్ ఎండింగ్స్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే నొప్పి ఎక్కువ అవుతుంది. ఏ ఇంజెక్షన్ అయినా కానీ కొన్ని రోజులు కొంతమందికి పని చేయొచ్చు, లేదు అంటే కొంతమందికి అసలు వర్క్ కూడా చేయదు. ఇలా 4-5 సార్లు ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గట్లేదు, మళ్ళీ సర్జరీకి వెళ్ళాలన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే జాయింట్ని ఇంజెక్షన్లతో చాలాసార్లు కూర్చున్నప్పుడు మనం జాయింట్కి ఆపరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్షన్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో అదొక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఎక్కువగా ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే అన్నీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఇన్ఫెక్షన్ సైన్స్ అవి లేవు అన్నప్పుడే ఆపరేషన్ చేస్తాం. ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉన్నా కానీ ఆపరేషన్ చేయకుండా మళ్ళీ క్లోజ్ చేసి యాంటీబయాటిక్స్ వాడి తర్వాత ఎప్పుడో ఆపరేషన్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. సో స్టేజ్ 4 స్టేజ్ 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఊరికే సర్జరీ అంటే భయపడకుండా, మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అనవసరమైన ప్రొసీజర్స్కి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క టైం, బేసికల్గా మీరు అన్ని ప్రొసీజర్స్కి వెళ్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు మీతో ట్రావెల్ చేయాలి, వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలి. అయినా నొప్పి తగ్గట్లేదనే ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో ఉంటుంది తర్వాత. సో ఇవన్నీ మీ టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా ఆలోచించి స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు డెఫినెట్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయించుకుంటే కనుక లైఫ్ టైం ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీ యాక్టివిటీస్కి రిస్ట్రిక్షన్ లేకుండా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో ఈ వీడియో ప్రధానంగా దేని గురించి అంటే,
చాలామంది పేషెంట్స్లో ఈ కన్ఫ్యూజన్ నేను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టేజ్ 3 ఆర్థరైటిస్, స్టేజ్ 4 ఆర్థరైటిస్, నడవలేకపోవడము, చైర్ నుండి లేవలేకపోవడము, నడుస్తున్నా కానీ చాలా వంకరగా నడవడము, ఇవన్నీ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళు ఈ పిఆర్పి గురించి చాలామంది అయితే చేయించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. చేయించుకొని తగ్గకుండా ఇలా అయింది, మాకు ఇంజెక్షన్స్ కోసం వెళ్ళాం మేము, పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ చూసి అయినా తగ్గట్లేదు, మా నడకేం ఇంప్రూవ్ అవ్వలేదు అన్నప్పుడు ఇవన్నీ చూసి అందుకొరకే ఇది మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఎందుకు ఇంప్రూవ్ అవ్వదు అనేది దానికి ఆల్రెడీ రీజన్స్ నేను చెప్పాను. ఆర్థరైటిస్ స్టేజ్ని బట్టి మనకు రికవరీ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఏ స్టేజ్లో ఏ పద్ధతిలో ట్రీట్ చేసుకోవాలనేది ఆలోచించాలి. సో అది డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను.